వెల్కమ్ బ్యాక్ టు అలా సంజయ్ ప్రపంచంలో. ఈరోజు మేము డోనట్ షేప్ కేక్ తయారు చేయబోతున్నాం. ఇది ½ కేజీ కేకు. సో ఇది ఎలాగో ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాము, మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ½ కేజీ షుగర్ పోసుకొని అలాగే దంచుకునే యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాము. ఇది ½ కేజీ షుగర్ కాబట్టి అన్ని ½ కేజీ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 12 ఎగ్స్ తీసుకున్నాము. ఎగ్స్ తీసుకొని అందులో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ½ కేజీ మైదా తీసుకొని జల్లెడ పట్టుకొని ఏమీ డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని మొత్తం అన్నిటికీ కలుపుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మిశ్రమం అంతా ఈ బౌల్లో వేసుకోవాలి. అందులోని ఒక ½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ½ టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే వెనిలా ఎసెన్స్, అలాగే ఫుడ్ కలరు కావలసి వేసుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బయట తీసుకొని మొత్తం కలుపుకోవాలి. డోనట్ షేప్ కేక్ కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ పాత్ర బయట మార్కెట్లో అమ్ముతారు. సో అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోని బటర్ అంటే వెన్న వేసి మొత్తం ఆ పాత్ర అంతటికీ అప్లై చేయాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంటే మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలోని వేయించుకున్న జీడిపప్పుల్ని మొత్తం అంతా వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి మొత్తం స్టవ్ మీద పెట్టడానికి రెడీ చేసుకోవాలి. కేక్ పాత్రతో పాటు ఇది కూడా ఇస్తారు. దీంట్లో మొత్తం శాండ్ అంటే ఇసుక ఫిల్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద ఆ కేక్ పాత్ర పెడతామన్నమాట. దీన్ని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు కుక్ అవనివ్వాలి. సో 40 నిమిషాల నుంచి 50 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఒక నైఫ్ పట్టుకొని జస్ట్ టచ్ చేసి చూస్తే దానికి ఏమైనా అంటుకుంటే ఇంకా కుక్ అవ్వలేనట్టు, ఒకవేళ అంటకపోతే కుక్ అయిపోయినట్టు అర్థము. సో దాన్ని ఇంకా మనం స్టవ్ ఫ్లేమ్ ఆపేసుకొని మనము ఒక ప్లేట్ తీసుకొని దాని మీద వేడిగా ఉంటున్నప్పుడే డంప్ చేసుకోవాలి. సో ఇలా మేము కేక్ చేసుకున్నాము. కేక్ అడుగు బాము ఈ విధంగా ఉంటుంది. కొంచెం మాడినట్టు ఉంటుంది, బట్ మాడినట్టు కాదు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూసారుగా డోనట్ షేప్ కేక్ రెడీ అయిపోయింది. సో మా చిన్నప్పటి నుంచి కూడా మేము బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని బర్త్డేస్కి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో మీకు కూడా ఈ కేక్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అడిగారని చెప్పి ఈ కేక్ చేశాను. బర్త్డే కానీ కాదు, జస్ట్ జనరల్గా చేశాను. మామూలుగా బర్త్డే కనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలాంటి కేక్స్.
బర్త్డే కాకపోయినా కూడా ఇలా కేక్ కటింగ్ చేసి ఫ్యామిలీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ విధంగా ఎంజాయ్ చేసాము మేము.